మెగానైన్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు సృష్టి వర్మ. ప్రముఖ కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ శిష్యురాలిగా, ఆయనపై లైంగిక ఆరోపణలు చేసిన బాధితురాలిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈమె ఇప్పుడు ఒక సరికొత్త నిర్ణయంతో అందరికీ షాక్ ఇచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా టాప్ స్టార్స్కు కొరియోగ్రఫీ చేస్తూ ఎంతో బిజీగా ఉన్న సృష్టి వర్మ అకస్మాత్తుగా రాజకీయాలకు అడుగుపెట్టింది. హైదరాబాద్లోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంది. అసలు డ్యాన్స్ మాస్టర్గా కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలో ఆమె ఎందుకు బీజేపీలో చేరింది? జానీ మాస్టర్ ఎపిసోడ్ తర్వాత ఆమె తీసుకున్న ఈ సంచలన రాజకీయ నిర్ణయం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సృష్టి వర్మ చేరిక కార్యక్రమం చాలా గ్రాండ్గా జరిగింది. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర నాయకులు రామచంద్రరావు స్వయంగా ఆమెను కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సృష్టి వర్మతో పాటు పలువురు అనుచరులు ఈ సందర్భంగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నేటి యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది గుర్తు చేశారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే శక్తులు ఒక్కటవుతున్న ఈ విపత్కర సమయంలో సినీ రంగం నుంచి యువత ఇలా రాజకీయాల్లోకి రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఎప్పుడూ డ్యాన్స్ స్టూడియోలు, షూటింగ్ సెట్స్లో గ్లామరస్గా కనిపించే సృష్టి ఇలా రాజకీయ నాయకురాలిగా కాషాయ కండువా వేసుకొని కనిపించడం చూసి సినీ వర్గాలు సైతం ఆశ్చర్యానికి గురయ్యాయి. అసలు సృష్టి వర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో జన్మించిన ఆమె కేవలం ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదివింది. కానీ చిన్న వయసులోనే డ్యాన్స్పై ఉన్న విపరీతమైన ఆసక్తి ఆమెను హైదరాబాద్కు రప్పించింది. బుల్లితెరపై డ్యాన్స్ షోల ద్వారా ఆమె తన జర్నీ స్టార్ట్ చేసింది. మొదట కో డాన్సర్గా ఉన్న సృష్టి ఆ తర్వాత ఢీ జోడీలో తన అద్భుతమైన ప్రతిభతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆ టాలెంట్తోనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. జానీ మాస్టర్ టీంలో చేరిన తర్వాత క్రమంగా స్టార్ హీరోల సినిమాల్లో పాటలకు కొరియోగ్రఫీ చేసే స్థాయికి ఎదిగింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఇండస్ట్రీలో ఒక ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్గా తన మార్కు చూపిస్తోంది. సృష్టి వర్మ కొరియోగ్రఫీ చేసిన పాటల లిస్ట్ చూస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2లోని సూసేకి పాటకు కొరియోగ్రఫీ చేయడం ద్వారా ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఆ సాంగ్ హుక్ స్టెప్ను చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రీల్స్ చేస్తున్నారంటే ఆమె కంపోజిషన్ ఎంత క్యాచ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలోని సెన్సేషనల్ సాంగ్ నువ్వు కావాలయ్యా పాటకు కూడా ఆమె డ్యాన్స్ స్టెప్స్ సమకూర్చింది. ఇవే కాకుండా రవితేజ క్రాకు, దళపతి విజయ్ బీస్టు, అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో, రామ్ చరణ్ గేమ్ చేంజర్, సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్, శర్వానంద్ మనమే తదితర బడా చిత్రాలకు ఈ కొరియోగ్రాఫర్గా పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9లో కూడా కంటెస్ట్గా పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇలా కెరీర్ జెట్ స్పీడ్లో వెళ్తున్న సమయంలోనే తన గురువైన జానీ మాస్టర్పై సృష్టి వర్మ చేసిన లైంగిక ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి. ఈ ఇష్యూపై జాతీయ స్థాయిలో పెద్ద చర్చ జరిగింది. మైనర్గా ఉన్నప్పటి నుంచే తనపై వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్పై ఏకంగా పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లి వచ్చారు. జానీ మాస్టర్ జైలు నుంచి బెయిల్పై వచ్చిన అనంతరం కూడా సృష్టి వర్మ అడపాదడపా తిరిగి పలుమార్లు ఆరోపణలు చేస్తూ వస్తూనే ఉంది. అయితే ప్రారంభంలో ఉన్నంత ప్రాధాన్యత ఆ తర్వాత ఆ వార్తలకు దక్కలేదు. కేసు కోర్టు పరిధిలో ఉండటం, ఇండస్ట్రీ పెద్దలు సైలెంట్ అవ్వడంతో ఈ వివాదం కాస్త సద్దుముడిగింది అనుకునే లోపే ఆమె సడన్గా బీజేపీలోకి చేరడం మరోసారి హాట్ టాపిక్గా మారింది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఆమె రాబోయే రోజుల్లో ఎలాంటి పాత్ర పోషించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.